ఈ మార్గంలో ఉన్నవారికి ఇక ఇహలోకం గూర్చిన చింత ఉండదు. వీరు ఏకాకులై పూర్తిగా అమ్మ ఆరాధనలో మునిగిపోతారు. మనం కోట్ల మంది ఉంటే ఈ కోవకు చెందిన వారు ఒకరో ఇద్దరో ఉంటారు. మన ఆదిశంకర్లు, రామానుజులు, రమణులు, రామకృష్ణ పరమహంస మొదలైన వారిని వేళ్ళ మీద ఇటువంటి వారిని చూపించవచ్చు. వీరి సాధన అంతా కూడా మానసికమైన ఆ సాధన ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు శంకరులు. నిరవధి మహాభోగరసికులైన యోగీశ్వరులు అమ్మ యొక్క మంత్రాన్ని క్లీం హ్రీం శ్రీం అనే ఈ మూడింటితో కలిపి మనస్సునే జపమాలగా చేసుకుని నిరంతరం జపం చేస్తూ హృదయకమలంలో నిలిపిన అమ్మని కామధేనువు పాలతో, పెరుగుతో, నేతితో అభిషేకిస్తూ హోమం చేస్తూ మానసికంగా అమ్మే నేను, నేనే అమ్మ అనే స్థితిని పొందుతున్నారని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఆదిశంకరులు. ఇదొక అనిర్వచనీయమైన స్థితి. దీన్ని పొందాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. మనస్సుతో జపం చేసినా కూడా జపానికి హోమం తప్పనిసరి కనుక మనస్సులోనే కామధేనువు యొక్క పాలతో, పెరుగుతో తయారైన నెయ్యితో హోమం చేస్తూ ఆ యోగులు నేతితో హోమం చేస్తున్నారట అని అంటున్నారు శంకరులు. ఇది ఒక నిరవధిక ప్రక్రియ, చిట్ట చివరిదైన రసానందాన్ని అందుకునే మార్గం. జనన మరణ చక్రం నుండి తప్పించుకుని స్థిరమైన నివాసం అమ్మయందు పొందే సాధన. అటువంటి యోగులకి మనం మనస్సుతోనే మన నమస్కారాలని అందజేద్దాం.